కేటీఆర్ కామెంట్స్ చూస్తే నవ్వాలనో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి వస్తున్నది. ఈరోజు ఎస్సీ వర్గీకరణ జీవో వచ్చింది. ఫస్ట్ దాని మీద మీ అసలు కనీసం మీరు చెప్పుకునే సిగ్గు కూడా ఉండాలి. దాని విషయంలో మీ ఏందో చెప్పండి రా నాయన. మీరెవ్వరు దాని గురించి ప్రస్తావన చేయకుండా ఎస్సీ డిక్లరేషన్ మీద లేకపోతే ఇతర అంశాల మీద మాట్లాడడం కాదు. అంబేద్కర్ జయంతి రోజునైనా కనీసము కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని పొగడకపోయినా కూడా ఈ పిచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. ప్రతి ఒక్కటి మల్లికార్జున్ ఖర్గే గారే కాదు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కమిట్మెంట్ టువర్డ్స్ టు ది దళిత్స్ అండ్ ఎస్టీస్ ఆల్సో, ఆదివాసీలు కూడా. ఇన్ని రోజులు 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు రానికి మీ ఈ అన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఏంది? ఊరికనే ఒక మంచి పని చేసిన రోజు దాన్ని మంచి పని కాకుండా చెడుగా చేయాలని ఎవడు నీకు చెప్తున్నారా బాబు ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్ ఇవ్వమని? కనీసం ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోయిండ్రు, కానీ ఇలాంటి ఒక పనికిరాని స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల లేకపోతే ఏదో జాతీయ స్థాయి నాయకులను విమర్శ చేయడం వల్ల ఏదో స్పేస్ వస్తుందనే ఉద్దేశంతో, బీజేపీ మెచ్చుకుంటుందనే ఉద్దేశంతో మాట్లాడితే ఎట్లాగూ రేపు తెలుస్తుంది. మీకు బీజేపీకి ఉండే బంధం తెలుస్తూనే ఉంటుంది. వాళ్లకు ఉడిగం చేయడానికి చేస్తున్నదే కదా. ఒకవైపు మోడీ ఏం మాట్లాడుతున్నాడో, ఇంకోవైపు బీజేపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో నువ్వు అదే ఎలుగబెడుతున్న పరిస్థితి ఉన్నది. కనీసం అంబేద్కర్ జయంతి రోజైన వాస్తవాలు మాట్లాడుకోవడము, కనీసం దళితుల అభ్యున్నతి గురించి మాట్లాడము అని తెలుసుకుంటే మంచిది. ఇలా ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఎవరు తెచ్చిండ్రు? ఇలా అంబేద్కర్ అభయస్థానికి సంబంధించి అలొకేషన్ కు సంబంధించి చూడలే. సభకు రాకపోతే గైరాజరైతే ఇదే పంచాయతీ వస్తుంది. ఉన్న వాస్తవాలను పక్కన పెట్టి అబద్దాలు చెప్పడానికి నువ్వు మాట్లాడు పనికిరాని వెకిలి కొంతమంది దాన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ తో దాన్ని ట్రోల్ చేయించి దాన్ని అబద్దాన్ని నిజం చేయడానికి చేసే ఒక వ్యవహారం తప్పితే దీంట్లో కొత్తగా ఏమున్నది మీరు మాట్లాడితే చేసేది? కాబట్టి కనీసం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా లేకపోయినా, ప్రతిపక్ష నాయకునిగా మీ నాయన లేకపోయినా, కనీసం ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వు మాట్లాడేనా కరెక్ట్ గా మాట్లాడితే సభ్య సమాజం అన్న సంతోషపడుతుంది, హర్షిస్తుంది. ఇలాంటి ఒక ఏమంటాము నెగిటివ్ వే ఆఫ్ మైండ్ లేకపోతే సైకో టైపు లీడర్షిప్ అనేది మీ పార్టీకి మేలు చేయదు, ప్రతిపక్షంగా ఉన్నందుకు ప్రజలకు కూడా మేలు చేయదు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం చూసి మాట్లాడడం నేర్చుకుంటే మంచిది.